హలో అండి, అందరికీ నమస్తే. సో మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మరికొన్ని వీడియోలు నేను తీస్తాను. మంచి మంచి సమాచారం మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. సో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. ఆ బెల్ మీద నొక్కితే ఆల్ అనే గంట మీద 3 ఆప్షన్లు వస్తాయి కదా. సో పైన 3 ఆప్షన్ మీద నొక్కి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే సో మొట్టమొదటిగా ఆ వీడియో మీకు వస్తుందండి. సో మీరు మొట్టమొదటిగా చూసేదానికి అవకాశం ఉంటుందండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఈ వీడియోలో అయితే అన్నదాత సుఖీభవ వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో అన్నదాత సుఖీభవ అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ అప్డేట్ ఏంటనేది పూర్తి వివరంగా మీకు చెప్తానండి. సో అన్నదాత సుఖీభవ అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ల హామీలో 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే 20,000 రూపాయలు కూడా మేము ఇస్తాము అని కూడా చెప్పడం అయితే జరిగింది. కాకపోతే అది ఎప్పుడు ఇస్తాము, ఎలా ఇస్తాము, ఎన్ని విడతలుగా ఇస్తాము అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో ఇప్పుడు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద పిఎం కిసాన్ డబ్బులు అయితే మోడీ తరఫున 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరానికి. సో ఆ 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తున్నారండి. 3 విడతలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అంటే ప్రతి విడతలో 2,000 రూపాయలు ఇస్తున్నారండి. ఆ 2,000 రూపాయలను కలిపి సో పిఎం అంటే కేంద్రం నుంచి 6,000 రూపాయలు వస్తుందండి. 6,000 రూపాయలు ప్లస్ మన రాష్ట్రం చంద్రబాబు కూటమి సర్కార్ ఏదైతే ఉందో సో ఇది 14,000 రూపాయలు. అది కేంద్రం నుంచి 6,000 రూపాయలు మొత్తం కలిపి 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో కేంద్రము 3 విడతలుగా ఇస్తుంది 6,000 రూపాయలను. సో అదే 3 విడతలు ఎప్పుడైతే విడుదల చేస్తారో అంటే కేంద్రం నుంచి పిఎం కిసాన్ ఎప్పుడైతే 2,000 రూపాయలు విడుదల చేస్తారో అదే టైంలోనే మన అన్నదాత సుఖీభవన్ కూడా విడుదల చేసి ఆ పిఎం కిసాన్ డబ్బుల్ని ప్లస్ మన అన్నదాత సుఖీభవ ఈ డబ్బుల్ని 2 జాయిన్ చేసి ఇస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుందండి అధికారులు. సో ఈ అన్నదాత సుఖీభవ కూడా 3 విడతలుగా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కేంద్రం నుంచి అయితే ఏటా 6,000 రూపాయలు రైతు ఖాతాలలో జమ అవుతుంది. మొత్తం 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున జమ చేస్తుంది కేంద్రం. అయితే పిఎం కిసాన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు పెట్టుబడి సాయాన్ని అన్నదాత సుఖీభవ పథకం కింద అందిస్తామని ఇటీవల ప్రకటించింది కూటమి సర్కార్. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారులు వివిధ విధి విధానాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు ఈ ఏడాది ప్రభుత్వం కేటాయించింది. బడ్జెట్ లో ఈ నిధులను విడుదల చేయనుంది. ఇక పిఎం కిసాన్ నిధుల డబ్బులతో కలిపి కేంద్ర ప్రభుత్వం పిఎం సన్మాన్ నిధుల విడుదల చేసిన సమయంలో ఈ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించడంతో పిఎం కిసాన్ సన్మాన్ నుంచి అందుకున్న వారే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. అంటే అన్నదాత అంటే పిఎం కిసాన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అటు రైతులు అంటే కౌలు రైతులు కావచ్చు, మామూలుగా సొంత భూమి ఉన్నవారు కావచ్చు. సో ఈ అన్నదాత పిఎం కిసాన్ ఎవరైతే ఇప్పుడు తీసుకుంటున్నారో ప్రజెంట్ అయితే సో వారికైతే అర్హులుగా గుర్తిస్తున్నాము అని చెప్పడం అయితే జరుగుతుంది. సో పిఎం కిసాన్ ఎవరికైతే ఆటోమేటిక్ గా వస్తుందో ఈ అన్నదాత సుఖీభావ కూడా వారికి వర్తిస్తుంది అని ఇక్కడైతే చెప్పడం జరిగింది. అంటే పిఎం కిసాన్ నిధులు ఎవరికైతే పడతాయో వారికే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అందే అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రైతులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను జమ చేయడంతో మొన్న ఫిబ్రవరి నెలలో కేంద్ర నిధులు పడ్డాయి.
పిఎం కిసాన్ నిధులు మే మే లేదా జూన్ నెలలో పడే అవకాశం ఉంది. వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయనుంది. కేంద్రం నుంచి ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలతో పాటు మరో 4,000 రూపాయలను అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల 2 పెట్టుబడి సాయం కింద 3 విడతలుగా సాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఫార్మర్ రిజిస్టర్ నమోదులో ఏపీ 4వ స్థానంలో నిలిచినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి వెల్లడించారు. ఇక్కడ 60 లక్షల మంది పిఎం కిసాన్ లబ్ధిదారులుంటే 42 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పిఎం కిసాన్ నిధులు మంజూరు కానున్నాయి. మరో 3 లక్షల మందికి పూర్తి చేసి 182 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాండ్ సాధనకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా 80% లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు గోదావరి, శ్రీకాకుళం 78%తో తొలి 2 స్థానాలలో ఉండగా నెల్లూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలు చివరి స్థానాలలో ఉన్నాయని ఈ సందర్భంగా అయితే పేర్కొన్నారు. సో ఏది ఏమైనా మన అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో వచ్చే అవకాశాలు అయితే ముమ్మరంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు పిఎం కిసాన్ 19వ విడత మొన్న ఇచ్చారు కాబట్టి సో 20వ విడత ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో పిఎం కిసాన్ 20వ విడత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొద్దిగా అటు ఇటుగాను లేకపోతే అదే టయానికి పిఎం కిసాన్ 2,000 ఇటు ఏపీ రాష్ట్రం 4,000 రూపాయలను మొత్తం జాయింట్ చేసి మీ రైతుల ఖాతాలలోకి జమ చేయనున్నారు. సో ఇక పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు. జూన్ మాసంలో అయితే ఈ అన్నదాత సుఖీభవ ప్లస్ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరొక సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో అంతేకాకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఆల్. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.